మనతో పాటు తిరిగి కొట్లాడుతున్న వ్యక్తి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మరికొంతమంది విధాలు కూడా యాడ్ అవుతారు. ప్రయత్నిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నిరుద్యోగుల కోసం నిరంతరం కొట్లాడుతున్న అశోక్ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ నిరుద్యోగ ఏ సమస్య వచ్చినా కానీ అశోక్ సార్ తరపు తట్టాల్సిందే. ఎందుకంటే ఈ రోజు కూడా మన నిరుద్యోగులందరి సమస్య వచ్చినప్పుడు అశోక్ సారే మనం ముందుండు, కానీ వేరే ఏ అభ్యర్థి కూడా ఎవరు కూడా లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కానీ మిగతా అభ్యర్థులు కానీ ఎవరు లేరు. కాబట్టి ఒక్కసారి నిరుద్యోగ అభ్యర్థులారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిరుద్యోగుల సమస్య ఉందంటే ఖచ్చితంగా అశోక్ సారే ముందుంటాడు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే ప్రోగ్రాం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ప్రోగ్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి జిల్లాల నుంచి కానీ మీరు జిల్లాలో ఉన్నా సరే, స్టడీ హాల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే సుమారు 11 గంటలకి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే 3 వరకు ఉంది. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఆందోళన చెందాల్సిన కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకి పోలీస్ శాఖ నుంచి అనుమతి కూడా వచ్చింది. కాబట్టి మీరు ఎటువంటి ప్యానిక్ కావాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అభ్యర్థులారా వచ్చి ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొని మీ సమస్యలు ఉంటే మీ సమస్యలు అన్నిటి మీద పోరాడి ఖచ్చితంగా వీటిని అమలుకి ఖచ్చితంగా మనం సాధిద్దామని చెప్పేసి కోరుతా ఉన్నా. అలాగే మన మెయిన్ ఏంటంటే గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు కోసం, డిఎస్సి పోస్టుల పెంపు, అలాగే గ్రూప్ 1 1:100 కోసం కొట్లాడటం, అలాగే జియో 40 అభ్యర్థుల కోసం కొట్లాడడం, ఇదంతా మన సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన సమస్యల మీద మనమే పోరాడాలి. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి, మన సమస్యల మీద మనమే పోరాడాలి. ఎందుకంటే ఆనాడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు కాబట్టి మనం మెడల నుంచి మరి దించిన ప్రభుత్వాన్ని, ఈనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల సమస్యలు పట్టించుకునే నాదుడే కరువు అయిపోయింది. కాబట్టి మళ్ళీ నిరుద్యోగ సమస్య మళ్ళీ మొదలైంది. కాబట్టి మళ్ళీ నిరుద్యోగ సమస్య మీద మనం ఒక సమరశంకం పూరించాల్సిన అవసరం ఆసన్నమైందని కూడా చెప్తా ఉన్నా. అభ్యర్థులారు ఒక్కసారి గుర్తుంచుకోండి, రేపు ఒక్కరోజు కానీ మీరు అందరూ బయటికి వెళ్తే, రేపు ఒక్కరోజు కానీ అందరూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి వస్తే నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆనాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో మిలే మార్చి ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా హైలైట్ అయిందో రేపు కూడా అదే విధంగా కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు అందరూ స్టడియాలు ఉన్న అభ్యర్థులు కానీ వివిధ జిల్లాలో ఉన్న అభ్యర్థులు మీరు కూడా ఏం చేయండి అంటే జిల్లాలో ఉన్న స్టడియాల అభ్యర్థులు మీరు కోఆర్డినేషన్ అయ్యి ఒక 5, 6 అట్లా కలిసి ఉదయం అందరూ కలిసి మాట్లాడుకొని అందరూ వచ్చే ప్రయత్నం చేయండి అభ్యర్థులారా. ఎందుకంటే సమస్య మనది కాబట్టి మనమే పోరాడాలి. ఆనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచే పరీక్ష పెడతా ఉన్నది. ఇప్పుడేదో ఇది కొత్తగా తెర మీదకి వచ్చిన అంశం ఏం కాదు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఓ నిరుద్యోగ మిత్రమా మేలుకో, ఖచ్చితంగా రేపు నువ్వు వస్తేనే రేపు ఖచ్చితంగా నువ్వు కదిలి నీ స్టడీల నుంచి వెళ్తావా, నీ ఇంటి దగ్గర నుంచి వెళ్తావా, నువ్వు జిల్లా నుంచి వెళ్తావా, ఎక్కడి నుంచి వెళ్తావా అనేది సంబంధం లేదు. నువ్వు ఖచ్చితంగా కదిలి రేపు ఇందిరా పార్క్ వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నాను.